ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలోని చర్యలను చేపట్టాలని అధికారులను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను సోమవారం నాడు ఆయన స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవియన్స్ రెడ్రినల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వాటి సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ 35 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో కుటుంబ కలహాలకు సంబంధించి 4, భూ తగాదాలకు సంబంధించిన 13 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. మోసాలకు పాల్పడినట్లుగా 8 ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించిన 9 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డిటిసి డిఎస్పీ ఎం వీరకుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరసింహమూర్తి, డిసిఆర్బి ఎస్ఐ మురళి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. గ్రామీణ ప్రాంతాలలో తగిన సేవలను అందించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బాపూజీ సిటీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కిడ్స్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన జూలై నెలవారీ యూనిట్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ సిటిజన్స్ బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి త్రినాథరావు, యూనిట్ ఉపాధ్యక్షుడు ఆర్ భాస్కర్ రావు, పరాంకుశం, రమణబాబు, స్ఫూర్తి తెలుగు దినపత్రిక నెట్వర్క్ ఇన్ఛార్జ్ డివిఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చిన మొదటి కోరికలో మొదటిదే ఈ కోరిక అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తాం సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో 5 లక్షల మంది 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం సంక్షేమం కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు కానీ లేకపోతే ఖాళీ స్థలాలు కానీ మాకు కేటాయించాలని మొట్టమొదటి పాయింట్ అదే పెట్టడం జరిగింది. కాబట్టి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కూడా స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఒత్తిడి చేశాం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేస్తున్నాం. దానికి కావాల్సిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇబ్బందిగా ఉందండి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకి రాధాకృష్ణ గారు దీంట్లో రెవెన్యూలు ఉండటం వల్ల ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పుడు ఉన్నటువంటి మోహన్ రావు ఆర్డీఓ గారు మన సంఘం అంటే అప్పట్లో మనం తీర్పులు ఇవ్వడానికి మన జడ్జిమెంట్స్ కి సీనియర్ జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో ఫారూబీ మసీద్ నందు ఇస్లాహీ జల్సా ఇస్తామా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మసీద్ కమిటీ అధ్యక్షుడు మఠాన్ అన్వర్ బాషా తెలిపారు. 35 మంది ముస్లిం విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో అరబ్బీలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ కార్యక్రమంలోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ మస్తఫా మెమోటోలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిడదవోలుకు చెందిన విశిష్ట అతిథులుగా విచ్చేసిన రహంతుల్లా సిరాజ్ బాయలు వ్యాఖ్యానిస్తూ ముస్లిం యువకులంతా ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గం వైపు నడవాలని సూచించారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ నైతిక విలువలతో ఎంతో కొంత సమాజానికి మంచి పనులు చేస్తూ ప్రజలందరికీ గౌరవింపబడాలని ముస్లిం పెద్దలు సూచించారు. ఉపాధ్యక్షులు షేక్ పాకీర్ షా, నాసీర్ ఇమాం, ఎన్డి లాల్ షా, షేక్ హుస్సేన్, సయ్యద్ ఇతిషా వాలి, వార్డు మెంబర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మౌలా యా అల్లాహ్ మా పిలుపుని నువ్వు వింటున్నావు మౌలా. యా అల్లాహ్ మా యొక్క దుమాని అంగీకరించు మౌలా. యా అల్లాహ్ ఇస్లాంకి ఎవరైతే ఎంతమంది అయితే కష్టపడ్డారో వారందరి యొక్క కష్టం యొక్క సాఫల్యం వైపు నడిపించే భాగ్యాన్ని ప్రసాదించు మౌలా. వారందరినీ కూడా అంగీకరించు మౌలా. యా అల్లాహ్ మాకు అడగడం రాదు మౌలా. Please like, share, subscribe our channel.